ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బై రాజీ వీనస్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ హాట్ సమ్మర్ కోసం మీకైతే ఒక చిన్న టిప్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను ఈరోజు. అదేం లేదండి, సమ్మర్ వచ్చేసేసి మనకి సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. ఏది యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలని చెప్పి చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో నేనైతే ఈరోజు మీ ముందుకి మన సాయి పల్లవి గారు రిఫర్ చేసిన హీలియో కేర్ సన్ స్క్రీన్ లోషన్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను అనమాట. ఆల్రెడీ నేను 1 మంత్ నుంచి వాడుతున్నాను. సో దానికోసమే నేను రివ్యూ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను అనమాట. ఇదే అనమాట ఆ హీలియో కేర్ సన్ స్క్రీన్ లోషన్ విత్ ఆరెంజ్ క్యాప్ అని మస్ట్ అండ్ షుడ్ గా చెప్పారు నాగ చైతన్యతోని సాయి పల్లవి గారు. నేనైతే రిఫర్ చేశానని చెప్పలేదు కానీ బట్ ఏంటంటే తను యూస్ చేసేది ద బెస్ట్ అని నాకైతే మాత్రం చాలా చాలా నచ్చిందండి. నేనైతే దీంతో నీ లవ్లో పడిపోయా. ఎందుకంటే ఇది యూస్ చేస్తున్న దగ్గర నుంచి స్కిన్ అయితే చాలా స్మూతీగా, మనకి ఓపెన్ పోర్స్ అట్లాంటివి ఉన్నా కూడా కవర్ అయిపోతుంది అనమాట. నా జెన్యున్ ఫీలింగ్ అయితే చెప్తున్నానండి నేను వాడిన తర్వాత. మళ్ళీ ఏంటంటే అందరికీ అన్ని స్కిన్ టైప్స్కి నేను పడుతుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అని అయితే నేను చెప్పలేను. ఎందుకంటే కొన్ని స్కిన్స్ పాజిటివ్గా తీసుకోవచ్చు, కొన్ని స్కిన్ నెగిటివ్గా తీసుకోవచ్చు. దాన్ని మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి ఏంటంటే మస్ట్ అండ్ షుడ్గా ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. సో నాకైతే హీలియో కేర్ బాగా నచ్చింది. ఇది SPF 50తో వస్తుంది, హై ప్రొటెక్షన్ అనమాట. సో మీకు చూసుకున్నట్టయితే UVB UVA ప్రొటెక్షన్తో వస్తుంది. దీన్నైతే మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. నేనైతే జెన్యున్ రివ్యూ ఇస్తున్నాను. ఆఫ్టర్ 1 మంత్ యూజ్ చేసిన తర్వాతే మీకోసం ఈ వీడియో నేను చేశాను అనమాట. ఎలా ఉందో నచ్చితే తప్పకుండా మీరు కూడా వాడండి. వాడి సాటిస్ఫై అయితే నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొంతమందికి అయితే ఎప్పుడు ఎట్లా యూజ్ చేయాలనేది అర్థం కాక డే మొత్తంలో మార్నింగే రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళే గర్ల్స్ కానీ, బయట ఫీల్డ్ వర్క్ వెళ్ళే ఉమెన్స్ కానీ అట్లా ఒకసారి రాసుకొని ఆపేస్తున్నారన్నమాట. సో దీన్ని మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత, మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత అదంతా మన స్కిన్లోకి పెనెట్రేట్ అయిపోవాలన్నమాట మాయిశ్చరైజర్. ఆ తర్వాత మనం బయటికి వెళ్ళబోయే ముందు మనం సన్ స్క్రీన్ లోషన్ అయితే అప్లై చేసుకోవాలి. అలా అని ఒకసారి అప్లై చేసి అస్సలు స్కిన్ పైన వదలకూడదండి. ఏ సన్ స్క్రీన్ లోషన్ ఇదొకటే అని కాదు, ఏ సన్ స్క్రీన్ లోషన్ అయినా సరే 4 అవర్స్ కన్నా మన స్కిన్ మీద ఎక్కువగా ఉండకూడదు అనమాట. అది యాంటీ రియాక్షన్ ఇస్తుంది అనమాట. సో ఎవ్రీ 2-3 అవర్స్కి ఒకసారి మన ఫేస్ని క్లెన్జింగ్ వైప్స్ ఉంటాయి, లేదంటే ఫేస్ వాష్, ఈ రెండిట్లో ఏదో ఒక దాంతో మనం క్లీన్ చేసేసుకొని ఫేస్ని మళ్ళీ రీఅప్లై చేసుకోవడం అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి త్వరగా రిజల్ట్ అనేది ఉంటుంది. మనం సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సన్ డ్యామేజెస్ అనేది అవ్వదన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఐస్ చుట్టూ మాత్రం అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే డార్క్ సర్కిల్స్ ఉన్నాయని చెప్పి అక్కడ కూడా అప్లై చేస్తూ ఉంటారు కొంతమంది తెలియక. సో అట్లా అయితే అసలు చేయొద్దండి. కంపల్సరీగా ఐ చుట్టూ అనేది అవాయిడ్ చేసి నీట్గా అనేది వాడుకోండి.